ఇదేమి డైరెక్టర్ గారు నాగలికి దండం పెట్టుకుంటారు? సెంటిమెంటా? సెంటిమెంట్ కాదురా, దీంతో ఇండస్ట్రీని దున్నేస్తాను. చెప్పండి డైరెక్టర్ గారు. గంట గంట అంటే గంట, క్లియర్ గా స్టోరీ అర్థమైపోతుంది. మధ్యలో ఆపద్దు, ఫ్లో ఆగిపోతుంది. ఫ్లో అంటే ఏమి డైరెక్టర్ గారు? ఫ్లో అంటే ప్రవాహం, లోపల నుంచి తన్నుకుంటూ వస్తుంది. గడగడ 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 గడ. కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. మధ్యలో నువ్వు ఆపావనుకో, ఫ్లో ఫట్మని ఆనకట్టేసినట్టు అయిపోతుంది. అట్టే మీ ఇష్టం వచ్చినట్టు చెప్పండి, మాట్లాడకుండా ఇంట. అదేదో ఫ్లో అంటే అది పోకుండా చెప్పు. అర్ధరాత్రి ట్రైన్ ఫాస్ట్ గా దూసుకెళ్ళిపోతుంటుంది. హీరో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. ఏదో ఆలోచిస్తూ తల తిప్పి చూశాడు. అందమైన అమ్మాయి. ఆ అమ్మాయిని చూస్తే ఏదో ఒక అనుభూతి, ఏదో తెలియని ఫీలింగ్. అంటే లవ్వే. నేను చెప్పానా? నువ్వే ఫిక్స్ అయిపోతావా? నువ్వే రాసుకో స్టోరీ. నా డైరెక్షన్ డైరెక్టర్ గారు ఏమనుకోవాకండి, మీరే కానివ్వండి. అంత మాట నాకండి. ఇట్స్ ఓకే. మన కథలో హీరో తను పెళ్లి చేసుకోబోయే మరదలింటికి వెళ్తుంటాడు. ట్రైన్ లో ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. తన మీద మనసు పారేసుకుంటాడు. ఏదో తెలియని ఫీలింగ్. అబ్బో అది డైరెక్టర్ గారు. వాడు పోయేదేవో పెళ్లి చేసుకుని మరల కాడికి, చూసిదేమో ఇంకో గాయమరు, ఇంకో హీరోయిన్. కథ మొదట్లోనే ట్విస్ట్ అదిరిపోయింది డైరెక్టర్ గారు. ఈ ట్విస్ట్ కే ఇదైపోతున్నావు. ఇంకా ముందు ముందు ట్విస్టులకు మునిగిపోతావు. చెప్పండి 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 చెప్పండి. అదేదో వేషం కావాలన్నావు కదా, హీరో గారి మామగారి వేషం ఇదే. ఫిక్స్ అయిపో. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఇంతకీ నా వేషం కామెడీనా సీరియసా? అది ఫ్లోలో తెలుస్తుంది. అంటే నేను మంచోనా చెడ్డోనా? అది కూడా ఫ్లో. తను ఇప్పుడు ఎక్కడుందో ఏంటో, ఎవరన్నా తీసుకెళ్ళి ఉంటారా? నరా పురుషోత్తం, ఆంధ్ర బ్యాంక్ రోడ్, మారుతినగర్, విజయవాడ. బహుశా వాళ్ళ నాన్న మనుషులు తీసుకెళ్లారేమో. చెప్పరా శివ. సరేరా, ఇప్పుడు నేను గుంటూరులో ఉన్నాను. అర్జెంట్ పని మీద వచ్చాను. నేను సాయంత్రం విజయవాడకు వెళ్ళాక ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొని నీకు ఫోన్ చేస్తాను. థ్యాంక్స్ రా. అలా హీరో మరదలింటికి వచ్చాడు. కానీ మనసులో వేరే అమ్మాయి, ఏదో తెలియని ఫీలింగ్. అంటే ప్రేమే. ప్రేమేనా? నువ్వు డిసైడ్ అయిపోయావా? అంతేనా? అయితే చెప్పు. నువ్వు చెప్పానే రాసుకుంటాను. పర్లేదు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పానే రాసుకుంటాను. మీరే చెప్పండి. నువ్వు ఇంతకు ముందు ఎన్నో సినిమాలు చూసి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు, కానీ నాతో సినిమా చేయడం వేరు. అట్లా మాట్లాడాగురి డైరెక్టర్ గారు. నేను చెప్పేటప్పుడు నీ చెవులు ఒక్కటే పని చేయాలి. కాదని వేరే ఏమైనా పని చేసినాయో నువ్వు ఉండవు, నీ సినిమా ఉండదు. ఎవరు? మీ అమ్మాయా? నా కూతురే. అమ్మ పోలికలే. ఓహో. డాడీ, నేను బావ షాపింగ్ కి వెళ్ళాలి. ఈ రోజు తెలిసిన స్టార్ డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు, నా ఒక్కగానొక్క కూతురు 300 కోట్లకు వారసురాలు ఎవరికి న్యావో. అందుకే నీ దగ్గరికి వచ్చింది. నీ పర్సనాలిటీ చూసి కాదు. అల్లుడారమ్మా. బావా ఏం ఆండీలు పడ్డాడు అల్లుడు. దా దా. డైరెక్టర్ గారు, మా అల్లుడు శివ. హలో సార్. వెరీ గుడ్ లుకింగ్. శివ, వెరీ గుడ్ నేమ్. మన సినిమాలో హీరో పేరు శివ పెడితే ఈ తూరి పేరు పెట్టుకుందాంలే. నెక్స్ట్ పిక్చర్ లో హీరో చేస్తాం. అల్లుడు తెలుసు కదా, స్టార్ డైరెక్టర్ గారు. కథ చెప్తాడు. అబ్బా పిండి లేపుతాడు అనుకో. ఇందులో హీరో తన మామ ఇంటికి ట్రైన్ లో వస్తాడు. కానీ ఒక చిన్న ట్విస్ట్, ట్రైన్ లో ఒక అందమైన అమ్మి కనిపిస్తాది. ఏంటి నాకది చెప్తున్నాడు? వీడేంటి నా వైపు అలా చూస్తున్నాడు? ఆ తర్వాత డైరెక్టర్ గారు, అర్థమైంది. ఏదో తెలియని ఫీలింగ్. అబ్బో, ఈ నన్ను ఇమిటేట్ చేస్తున్నాడుగా. డాడీ, మీ కథ సంగతి తర్వాత, మేము షాపింగ్ కి వెళ్ళాలి. డైరెక్టర్ గారు ఒక్క నిమిషం, పిల్లలను షాపింగ్ తోలించి వస్తా. ఈ అమ్మాయి ఈడు కూతురేనంటావా? నాకు డౌటే. అమ్మాయి కాంప్లెక్షన్ ఏంటి, ఈ కలర్ ఏంటి? అమ్మీ, ఈ లెక్క తీసుకొని నువ్వు బావ ఎవరైనా కొనుక్కోండి. అనేక టైం చాలదు. అంకుల్, నాకు సూట్ కుట్టించండి. ఈ లెక్కలో సారవలేపి ఈ టూర్ నీకు స్పెషల్ ఆర్డర్ ఇచ్చేపించా. అరుడు అమ్మికి కావాలంటే కొనిపెట్టు. నువ్వు కూడా సలాడాలు కొనుక్కో. యాదో ఒకటి పాముకుండా ఉండాల్సిందేనా? పిల్లలు తినేయకుండా ఏది పిల్లలు తినేది? ఇప్పటికే కథలు ఎగరేస్తాడారు. పోన్రా, మీరు కూడా హైదరాబాద్ చూసిరండి. అల్లుడు బాగా తిప్పి చూస్తాడు. పండి అండ్రా పండి.
అని అన్నా లోపల కదట్టుందన్నా కథకేమిరా మచ్చులు ఉండాలి మీరు బిర్యానీ పోండిరా అవతల ఏదో ఫ్లో మిస్ అవుతుంది అంటాడు భాగ్యమ్మ జాగ్రత్త. బాయ్ డాడీ డైరెక్టర్ గారు మీ కథ నాకు పిచ్చలుగా నచ్చేసింది. నాకు నచ్చలా. అదేమి మీ కథ మీకు నచ్చకపోవడమేమి? మీరు చెప్పడం నచ్చలా. ఓ. నా కథ మీరు అందరికి చెప్పేయడం ఏంటండి? నేను ఎందుకున్నాను? ఏం లేదు డైరెక్టర్ గారు, ఆనందం తట్టుకోలేక లోపల నుంచి తన్నుకోసాంటే మీరు అంటారే ఫ్లో వచ్చేసినది డైరెక్టర్ గారు. ఇట్స్ ఓకే. కట్ చేస్తే మార్కెట్లో హీరో పక్కన మరదలు, కానీ మనసులో మాత్రం అదే అమ్మాయి. ఏదో తెలియదు. ఇంకా అలా ఉన్నాంట్రా, అనవసరంగా నువ్వు అప్సెట్ అయితే తను అప్సెట్ చేయకు. ఒరే నవ్వరా. ఏ బాబు నా సైజు 2 లంగోటాలను చూపించమ్మా. దేకో సాబ్. రే పండు 5 minutesలో వస్తాను. ఎక్కడికి రా? ఇప్పుడే వస్తాను. ఏదో వచ్చి మేనేజ్ చేయి. ఇంత అర్జెంట్గా ఎక్కడికి వెళ్తున్నాడు అబ్బా? మాయా, నేను ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం ట్రైన్ అంతా వెతికాను తెలుసా? బావా ఎక్కడికి వెళ్ళాడు? అది 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 పక్కన ఇప్పుడు వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్ళాడు బా? ఏమైపోయాడు? బావా బావా బావా